అసలు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మా శివశక్తులకి కానీ, జోగినీలకు కానీ మొన్న అయిన బలకంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అవమానం జరిగిందా, ఇక్కడ చాలామంది జోగినీలను బాగా కొట్టారు, కొట్టి లాఠీచార్జ్ చేశారు, పోతురాజులను కొట్టారు, పోలీసులే రథం ఊరేగింపు చేశారు. ఆ రథం ముందు ఒకప్పుడు కొబ్బరికాయ కొట్టి జోగాట ఆడి పక్కకు జరిగిపోతే ఆ రథం తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అక్కడ తంబల బాజా లేదు, వాయిద్యాలు లేవు, ఏం లేదు, పోలీస్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. రైట్, మీరు అట్లాగే చేయండి. మమ్మల్ని కూడా ఆపేస్తున్నారు. మా ఒడిబియ్యం అమ్మవారి కళ్యాణంలో ఆ చీర అమ్మవారి ఒడి మీద వేసే ఒకటి ఉండేది, అది కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అఫీషియల్గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి, లేకపోతే ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్లు చాలా పెట్టారు. ఇక మేము మీటింగ్లు ఇవన్నీ వేస్ట్. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ, మహంకాళి కానీ, గోల్కొండలో కానీ బోనాలు మాతోనే, మీ అందరికీ తెలుసు కదా, బోనం అంటేనే మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు, మా విన్నపాలు మన్నిస్తారో, మా నీడ్స్ ఏమున్నాయో, మా కోరికలు ఏమున్నాయో, మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము. శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను. చెప్పారు అట్లా కూడా. డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు, మీకు ఒక లైన్ ఇస్తాము, మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము, టైం ఇవ్వమన్నారు. టైం 1 to 3 అంటారు. టైం ఎందుకు ఇవ్వాలి? మేము టైం ఎట్లా కుదురుతుంది? మాకు టైం పాసిబుల్? వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, వాళ్ళకి బస్సులు రావాలి, ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు. 1 to 3 అనగానే అయిపోతుంది. ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి? టైం మీరు వీఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30, 11 లోపు వాళ్ళని వచ్చేయమనండి. ఏ వీఐపీ వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని, మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రడ్జా? ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు. లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మేము రాముల వారి కళ్యాణం చేస్తామని అడగట్లేదండి. మాంకాలమ్మకు, ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మా రైట్ ఇది. మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే, కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని చాలా వేయి కళ్ళతో ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు, అయిపోతుంది. మీరెందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి, మా శివశక్తులను కూడా మెంబర్స్ని చేయండి. మాకు కూడా రైట్ ఉంది కదా, మేము సేవ చేస్తున్నాం కదా. సీతక్క గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు. ఏమని? బోనాలు మోజామీజంలకు వీళ్ళకి ఇచ్చే వృత్తి కానీ, అర్చకులకు ఇచ్చే వృత్తి కానీ మా శివశక్తులకి, పోతన్నలకు ఇవ్వమని అడిగారు ఆవిడ. మీరు ఆ వీడియో చూసుకోండి. అసెంబ్లీలో మాట్లాడారు. బోనాల కల్చర్ వచ్చాక ఎందుకు మర్చిపోతున్నారు? అది కల్చర్ని ముందే కొంచెం, అంటే ఇట్లా మీరు మాట్లాడే మాటలు మీకైతే తెలిసి ఉంటుంది కదా, మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? శివశక్తులకు పెన్షన్ ఇవ్వమన్నారు, వృద్ధులకు ఇవ్వండి. 50 ఏళ్ల పైన పడిన శివశక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. శివశక్తులకి గౌరవప్రదమైన జీవితం గడపాలని అనుకుంటారు. ఆ ఏరియాలో, ఏ ఎమ్మెల్యే ఏరియాలో ఏ గుడి ఉంటుందో ఆ గుడిలో నిధిలో నుంచి
సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒక్కరోజు ఒక్క జాకెట్ బట్టి ఒక కుడక ఇవ్వండి మా శివశక్తులకి. గౌరవంగా ఒక షాల్ వేసి సత్కరించండి. వాళ్ళ బోనం వస్తున్నప్పుడు మీరు వెల్కమ్ చేయండి. మీరు మినిస్టర్లకు ఎట్లాగైతే చేస్తారో వాళ్ళకి వెల్కమ్ చేయండి. పోతురాజులను కొడతారా అండి? ఇప్పటి వరకు ఎప్పుడైనా పోతురాజులను కొట్టే కల్చర్ ఉందా? మేము పోతురాజుల్లో శివశక్తుల్లో కూడా మీరు అంటారు వాళ్ళల్లో కూడా కొంత మిస్బిహేవ్ చేస్తున్నారు అనేది ఉంది రైట్. కానీ మీరు అఫీషియల్గా ఇలా చెయ్యొద్దు, ఒక కమిటీ ఉంది, మీరే వేయండి కమిటీ. మీ ఇష్టం ఉన్న వాళ్ళని వేసుకోండి, మమ్మల్ని ఏమని అనట్లేదు. మీకు ఐడియా ఉన్న వాళ్ళతో పిలిపించి వాళ్ళని ఒక కమిటీ వేయండి. కానీ అట్లీస్ట్ మా వాయిస్ వాళ్ళ వరకు వెళ్ళేలాగా చేయండి. మీ దగ్గర పెట్టుకోండి. మేము ఆడపడుచులం, మీరు బాగుండాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని కోరుకునే వాళ్ళం. మేము బోనాలు చేసినా, మేము బొట్లు సమర్పించినా మా పిల్లల జల్లలకు కాదండి, రాజు రాష్ట్రం బాగుండాలని చేసే విధానాన్ని మీరు ఒక దృష్టి పెట్టుకొని దీనికి ఒక స్పెషల్ కేటగిరీ కింద ఇది చేసి, సీఎం గారు గతంలో ట్రాన్స్జెండర్కి కానీ జోగినీలు కానీ ఎమ్మెల్సీలు ఇస్తానన్నారు కదా అయ్యా. చాలామంది ఉన్నారు. చంద్రముఖి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది, లైలా వరంగల్ లైలా ట్రాన్స్జెండర్ కమిటీ గురించి వాళ్ళని తీసుకోండి అయ్యా. ఆంగ్లో ఇండియన్స్ని వద్దు, మీ ట్రాన్స్జెండర్స్కి ఇస్తామన్నారు కదా, ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు చాలామంది. నేను అంటున్నాను కదా, మాకు ఏమీ అవసరం లేదు. మేము గుడికి వెళ్తా అంటే మాకు ఈ పర్సన్ ఉంది కదా, ఎక్కడో వరంగల్ నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళని పెట్టండి. మేము అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, మాకు ఇది కావాలి, మాకు గుడికి వెళ్ళాలి, మీరు వాళ్ళకి పాసులు ఇవ్వండి. విఐపి పాసులు అన్ని గుళ్ళల్లో ఎవరెవరికి ఇస్తారండి? ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ విఐపి మేము కాదా? అట్లీస్ట్ మేము ఇచ్చే స్థాయికి మమ్మల్ని చెయ్యండి. మేము కూడా 10 మందిని గుడికి పంపిస్తే మా తరఫున మనుషులు, మా శివశక్తులు ఒక గుడికి పోతున్నామమ్మా, ఏడుపాయలకు పోతున్నామమ్మా, కొంచెం చెప్పండి అమ్మా, అక్కడ దర్శనం కావాలని ఇదే అడుగుతారు, ఇంకేం అడగరు. దర్శనం చెప్పండి అమ్మా. మాకు ఆ హక్కు, ఆ రైట్ లేదు. ఓన్లీ జాతరలప్పుడు వెళ్ళి అక్కడ తలుక్కున మెరిసి కల్చర్ని రిప్రజెంట్ చేసి రావడం మాత్రమే ఉంది. అందుకనే మా శివశక్తులు అందరూ కూడా బోనాల పండగని ఈ సంవత్సరం మహంకాళి బోనాన్ని మేము బాయ్కాట్ కాదు, మేము ఇళ్లలో చేసుకుంటాము, గుడికి చెయ్యము. మీరు ఎప్పుడైతే మాకు సమస్యను పరిష్కరిస్తారో, మాకు ఎప్పటికైతే ఇది కంప్లీట్ పరిష్కారం చేస్తారో, ఒక కమిటీ వేస్తారో, ఏం చేస్తారో మీరు చెయ్యండి. అది చేసిన తర్వాత మీరు చేస్తే అప్పుడు లాంఛనంగా మీరుండి చేయండి అయ్యా. మీరుండండి, మీ దగ్గర మా ఆటపాట ముందు ఉంటుంది. గవర్నమెంట్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి. మా శివశక్తులను ముందు బోనాలు పెట్టి మీరు వెనకాల పట్టు వస్త్రాలు తీసుకొని రండి, ఎంత బాగుంటుంది. ఇంకొకటి బంగారు బోనం గురించి కూడా ఒక చరిత్ర చెప్పాలి నేను. బంగారు బోనం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు బోనం అమ్మవారి ముక్కు పడకలు, అమ్మవారికి వచ్చిన నగదు, కమ్మలు, పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది. ఇది కావాలంటే రికార్డ్ మీరు తీసుకోండి. అది అందరికీ రైట్ ఉండదు. ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు, కావాలని చేశాను, నేను పేర్లు కూడా ఎత్తట్లేదు, కావాలని చెయ్యలేదు, కానీ బాగా చెయ్యాలి, జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు పాపం, వాళ్ళని కూడా నేను దూషించాను. కానీ అది నజర్ బోనం లాగా, సదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే, లేకపోతే ఆ మాతంగికో, ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది. మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే, మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి. కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారి ప్రసన్నం అవుతుంది. మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ ఉంది. మీరు కూడా రండి, వచ్చి బోనం చెయ్యండి. అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు మంత్రి గారు, కొండా సురేఖ గారు, మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను. మాకంత ఇష్యూ అయింది, నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు కనీసం ఎలా ఉంది అని మీ సబార్డినేట్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక మాట, మరి శ్యామల వచ్చింది కదా, ఏం జరిగింది, ఎట్లా ఉంది, బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా. మీరు పాస్లైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా. నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో. ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం, ఎండోమెంట్
ఎండోమెంట్ వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్ళే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినీలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి. మా ఆటపాటతో మీరు వెనకాలండి మాతో కలిసి రండి బోనానికి, అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం. ఎంత బాగుంటుంది, అమ్మవారు కూడా ఎంత ప్రసన్నం అవుతుంది. ఇంకొకటి మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలాసార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీదేసి వాళ్ళు వీళ్ళ మీదేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు. నా దగ్గర 16 సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. తొలి బోనం అత్తిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో మారు బోనం కూడా మహంకాళి అమ్మకి మారు బోనం ఎత్తుకునేదాన్ని, అది కూడా రాను రాను తీసేశారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చేయనివ్వండి. ఎందుకంటే మీకు తెలియదు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేను ఒప్పుకుంటా, సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు, కానీ ఒక్కసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని. ఒక 10 నిమిషాలు గుళ్ళో కూర్చోండి. ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా,